హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటాను. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు, నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించానని కూతురు తీసుకొని వస్తే ముఖ్యంగా అడిగే మాట తండ్రి, ఏందబ్బాయి అమ్మాయి ప్రేమించిందని అంటుంది, మరి నీకు ఆస్తిపాస్తులు ఏంటి ఉన్నాయా? మరి నువ్వు ఎంత చదివినావు? నీ జాబ్ ఏంది? నీ వెనక బ్యాక్గ్రౌండ్ ఏంది అని అడుగుతా. నువ్వేమీ సంపాదించక ఏమీ పోషించలేనోడు నా కూతురికి ఎలా ప్రేమించినావు అని అడిగే ప్రతి ఒక్క తండ్రి రీజన్ అలాగే ఉంటుంది. అది కాదు, తండ్రి అడిగినా తల్లి అడిగినా అది రీజన్ కాదండి. ముఖ్యంగా ఏంటంటే మన పిల్ల అత్తవారింట్లో అడుగుపెట్టి విధానం, ఆ ఇంట్లో అత్తమామలు ఆడపడుచులు బావులు మరుదులు ఉన్నతే వాళ్ళ గుణమును పట్టి కట్టుకున్న భర్త గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తాడా లేదా, మన పిల్లని చూస్తాడా లేదా, కంటికి రెప్పలాగా మనం ఎలా చూసుకున్నామో మన తర్వాత కట్టుకున్న భర్త చూస్తాడా లేదా, అత్తమామలు మనలాగా తల్లిదండ్రులు అయ్యి చూస్తారా లేదని ఆ బ్యాక్గ్రౌండ్ ఆలోచించాలి అమ్మ నాన్న. అంతే. ఆడ ఆస్తులు మన పిల్ల అడుగుపెట్టిన తర్వాత పోతే మనం ఏం చేయలేము. అడిగి తీరాక లేకంట మన పిల్ల అడుగుపెట్టిన తర్వాత ధనవంతుడైతే అప్పుడు కూడా సంతోషించింది మనమే. కానీ తల్లిదండ్రులు ఆలోచించింది ఆస్తులు పాస్తులు కాదు. ఆ అమ్మాయి ప్రేమించితే సరికాదు, అత్తమామలు కూడా ఆడ తల్లిదండ్రులు అనుకున్న ప్రేమిస్తేనే ఆడ గుణవంతుడు. తర్వాత అమ్మాయిని ప్రేమించిన కాంచి ఆడ ఆరాటకం, దాని అమ్మ నాన్న ఒప్పించాలా, దాని కుటుంబం నొప్పిస్తున్న తర్వాతే నేను మగవాడిని అనే బుద్ధి ఉండాలి. ఎవడైనా సరే ఎంత టోడవని ప్రేమించే గుణం ఉన్నప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులని ఒప్పించి మంచి చేసుకొని అది ఇది అనుకొని వాళ్ళ మనసుని గెలిస్తేనే నువ్వు కొన్ని కోట్లు గెలిచినంత ఆనందం ఉంటుంది. అంతేగాని చాటును దాగుని నేను ప్రేమించినాను అని అంతే, అది పెద్ద లెక్క కాదు. ఆస్తులు అంతస్తులు తండ్రి ఆలోచిస్తాడు, తల్లి వాళ్ళ ఇంట్లో కుటుంబం కట్టుకున్నాడు ఆ బ్యాక్గ్రౌండ్ గురించి తల్లి ఆలోచిస్తుంది, తండ్రి ఆస్తులకు ఆలోచిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆస్తులు ధనము ఉంటాయి, ఉండాల కాదండం లేదు, కానీ ముఖ్యంగా ఆటి ప్రేమించడం కాదు. ఆస్తులు ధనమును ప్రేమించిన మగవాడైనా ఆడదాయైనా వేస్ట్. మంచి గుణమున్నోడికి ప్రేమించి అదే ధనం అనుకొని ముందు అడిగేస్తే తప్పకుండా విజయం అనేది మన వైపే ఉంటుంది. అంతేగాని ఒక్క పేట పరంగాడికి పనికిమాలినోడికి ఇచ్చి ఆడ ఆస్తిని డబ్బు ధనం సంపాదించినాడని ఆడికి ఇచ్చి మన పిల్లని ఆగం చేసుకున్నాం అనుకో, మనమే ఆగం పోతాం. గుర్తుపెట్టుకోండి, పిల్లడు ప్రేమిస్తే పిల్లనే ప్రేమిస్తే సరికాదు, పిల్ల తండ్రిని బామ్మర్దన్ని వాళ్ళ కుటుంబం ఫ్యామిలీని వాళ్ళ అమ్మని మనస్ఫూర్తిగా ఆడమ్మ నాన్న అనుకొని ప్రేమించాలి. అప్పుడు వాడు మగవాడు, గుండెల్లో ధైర్యం ఉండి ముందుకు అడుగేయగలడు. అప్పుడు ఆడొక ప్రేమికుడు అవుతాడు. అంతే. కానీ అవసరాలు తీర్చుకొని అవసరం తీరిపోయిన తర్వాత నాకు వాళ్ళెవరనేసి రోడ్డు మీద గీసినాడు వాడు ప్రేమికుడు కాదు. గుర్తుపెట్టుకోండి అమ్మాయిలల్లా మీకే. అప్పటి రోజుల్లో చదువులు లేక తల్లిదండ్రులు చెప్పిన మాటని తలంచుకొని తాళగట్టుకొని, ఇప్పుడు వాళ్ళు బాగా చదివి కోరుకున్న వస్తువులు ఇచ్చి బాగా మెడ మీద వెళ్ళి కలేజా పెరిగిందనేసి పనికిమాల పేటపరమైన మనుషులకి బానిస అయిపోకండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీ జీవితం మీ లైఫ్, ఎప్పుడైనా లైఫ్ని ముందుకు సాగించుకోండి. అంతేగాని గొంతులో వేసుకోకండి. అది మీకు, మీ తల్లిదండ్రులకి, మీ బంధువులకి చాలా ముప్పు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, చదివినామా అంతే సరికాదు, దమ్ముతో నిలబడ్డామా అంతేనే ప్రేమించండి. అంతే. నీకు ప్రేమిస్తే సరికాదు, నీ అమ్మ నాన్నని నీ ఫ్యామిలీని అందరి దగ్గర శబాష్ అనిపించుకుంటేనే మగోడు.
దొంగ ప్రేమల వలకబోసి నిలబడినవాడు మగవాడు కాదు. గుండెల పైన పట్టుకొని చెప్తాను. ప్రతి ఒక్క అమ్మాయి అయినా సరే ప్రేమించినామని ముందుకు రావడం కాదు, మీ తల్లిదండ్రులకి అందరికీ ఒప్పించి బయటకు వస్తాడే ఆడు మగోడు. అల్టవనే తీసుకొని రాయండి. అంతేగాని ఒక పేట పరమాడుకు తీసుకొని వచ్చి ప్రేమించిన అంత సాధ్యం కాదు. ముందు మీ అమ్మ నాన్న మనసుని గెలమను. ఆడు ఎప్పటికైనా విజయవంతుడు అవుతాడు. ఆడు ధైర్యమైన మగవాడు. ఓకేనా? ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ప్రేమించిన ఆడపిల్లకి చెప్తాను, ప్రేమించిన వాళ్ళకి కాదు. వాళ్ళకి చెప్పక్కర్లేదు. ప్రేమించినాం. ప్రతి ఒక్క కుక్క కూడా ప్రేమిస్తుంది. కోళ్ళు, కుక్కలు, నక్కలు అన్నీ ప్రేమిస్తాయి. ప్రతి ఒక్క జంతువు కూడా ప్రేమతో ఉంటాయి, కాదండం లేదు. ప్రేమించిన మగవాడు కలీజా ఉందా లేదా అది ముందు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ప్రేమిస్తాం. దొంగ ప్రేమలు ప్రేమిస్తే కాదు, ఆడపిల్లైనా మగపిల్లడైనా ప్రేమించినప్పుడు చచ్చిపోందాకా నిజాతిగా నిలబడి ముందుకు అడిగేసి ఆడమ్మనాన్ని వీళ్ళమ్మనాన్ని ప్రేమించి ఒప్పించి శబాసుగా నిలబడితేనే కలీజున్న మగాడు. గుర్తుపెట్టుకో. నువ్వే 6 మూలలు ఉన్నా సరే, నువ్వైనా నీలాటోళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకొని రంగంలో దిగు. ఓకేనా? బాయ్.